హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈ బ్యూటిఫుల్ సీనరీ చూడండి, ఎంత బాగుంది కదా. మరి చాలా ఈజీగా ఎలా వెయ్యాలో నేర్చుకుందామా? రండి. ఫస్ట్ ఏం చేస్తానంటే హౌసెస్ వేస్తున్నాను. పెన్సిల్తో రఫ్గా మీరు కూడా ఇట్లా వేసుకోండి హౌసెస్. చక్కగా చందమామ మూన్ వేస్తున్నాను. ఒక రౌండ్ పెట్టి చుట్టూ మీరు రౌండ్ గీసేసి ఆ మూన్ని రౌండ్ లోపల వైట్తో అప్లై చేసేయండి. ఇలా వైట్ వేసేసి బాగా చక్కగా అది డ్రై అయిపోవాలి. అప్పుడు దాని మీద నుంచి మనం ట్రీస్ ఉన్నట్టుగా వేయచ్చు. ఇట్లాగా రూఫ్ మనం ఏం చేద్దాం, రూఫ్ అంతా ముందు వైట్ అప్లై చేసేద్దాం. డైరెక్ట్ వైటే, మీరు ఆ డైరెక్ట్ వైట్ని రూఫ్ మీద వేసేసేయండి. ఇలా వేస్తే చక్కగా మనకి బేస్ కోటు రెడీ అవుతుంది. దాని మీద మనం ఏ కలర్లు ఏ షేడ్ కావాలంటే షేడ్ ఇవ్వచ్చు. వైట్ వేసిన తర్వాత దాని మీద చిన్న చిన్నగా నాచు పడుతుంది, చూసారా? ఆ నాచు ఉన్నట్టుగా లైట్ శాప్ గ్రీన్తో వేశాను. మళ్ళీ రూఫ్ మీద నుంచి మనకి ఆ షేపులు ఇవ్వాలి కదా, అలాగా మనం వేద్దాం. సైడ్స్ ఏం చేస్తున్నాను, నేను ఎల్లో కలర్ వేస్తున్నాను. ఇది క్యాడ్మియం ఎల్లో లేదా ఎల్లో ఆకర్ వేయచ్చు. ఎల్లోలో కొంచెం మళ్ళీ డార్క్ బ్రౌన్ మిక్స్ చేసి కిందంతా చిన్న షేడ్ వచ్చినట్టుగా ఒక చిన్న విండో, ఆ విండో కూడా మనకి చూడండి వేస్తున్నాను. ఆ విండోని డార్క్ బ్రౌను వ్యాండికీ బ్రౌన్తో వేయచ్చు. అలాగ మనం ఒక విండో కూడా ఉన్నట్టుగా వేద్దాం. ఇది చిన్న హౌస్. ఇప్పుడు దాంట్లో ఈ రూఫ్కి కింద మనం ఆ షేడ్ పడుతుంది కదా, ఎండ లేకుండా ఆ షేడ్ని వేస్తున్నాం. ఆ షేడ్ ఎలా ఉంటుంది ఇప్పుడు వేస్తూ ఉంటే చూడండి మీకు తెలుస్తుంది. లైట్గా అట్లాగా మనం షేడ్ ఇచ్చి ఇలా వేసిన తర్వాత మనం ఒక్కొక్కటి మనం కలర్స్ వేసుకుంటూ వద్దాం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్, హౌస్కి ఫ్రంట్ సైడు ఈ ఎల్లో ప్లస్ డార్క్ బ్రౌన్ మిక్స్ చేస్తూ ఆ కలర్ని షేడ్ పడినట్టుగా చూపిద్దాం మనకి ఆ రూఫ్ కింద. తర్వాత మళ్ళీ కింద మనం డైరెక్ట్ ఎల్లో వేసామంటే చూసారా, మనకి ఆ షేడ్ తెలుస్తోంది. కింద లైటింగ్ పడినప్పుడు ఎలా ఉంటుంది. ఇప్పుడు డోర్ డార్క్ బ్రౌన్తో వేసేద్దాం. డార్క్ బ్రౌన్ ఇంకా డార్క్ కావాలి అంటే వ్యాండికీ బ్రౌన్ అందులో మిక్స్ చేసి వెయ్యాలి. ఓకేనా, తెలిసింది కదా. ఇట్లా వేస్తే మీకు చక్కగా ఆ కలర్ మిక్సింగ్ తెలుస్తుంది. షేడ్ వచ్చినప్పుడు ఏ కలర్ ఉంటుంది ఆ కలర్ కూడా తెలుస్తుంది. ఇలాగ మనం చూసారా, ఆ డోర్ మీద కూడా మనం డార్క్ ఇచ్చాం. ఇలాగే కింద డౌన్ పార్ట్లో ల్యాండ్ దగ్గర ఎలా ఉంటుంది చూపించాం. వ్యాండికీ బ్రౌన్తో మనకు చిన్న డెప్త్లు ఇచ్చాం. డెప్త్లు ఇవ్వడం వల్ల మనకు ఆ షేప్ అది కూడా బాగా కనపడుతుంది. ఇప్పుడు వెనక ఇంకొక హౌస్ కూడా ఉంది కదా, ఆ హౌస్ని వేద్దాం. ఆ హౌస్లో దీనికంటే డార్క్ ఇద్దాం. అంటే అలా డార్క్ ఇవ్వడం వల్ల ఒక హౌస్ ముందు ఒక హౌస్ వెనకాతలా ఉన్నట్టు మనకి ఫీల్ తెలుస్తుంది. చిన్న డిఫరెన్స్ చూపించాలి కదా అది. ఇప్పుడు ఆ ఇంటికి కూడా మనం వైట్ అప్లై చేసి మిగతా అంతా కలర్స్ వేద్దాం. చూస్తున్నారు కదా, వైట్ అప్లై చేసాము. వైట్ ఫస్ట్ అప్లై చేసి మనం వేరే షేడ్స్ ఇస్తే చక్కగా ఆ కలర్స్ కూడా బాగా కనపడతాయి. ఇప్పుడు వైట్ మీద మనం షేడ్ ఇచ్చాము. ఆ వెనక హౌస్ రూఫ్ అంతా కూడా టర్కాయిష్ బ్లూ ఇచ్చాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ట్రీస్ ట్రంక్ వేస్తున్నాను.
ఆ ట్రీస్ పొడుగు చెట్లు, చాలా లాంగ్ ట్రీస్, వాటి ట్రంక్ వేస్తున్నాను. ఈ ట్రంక్ అంతా కూడా మనం డార్క్ బ్రౌన్తో వేసేస్తే, డార్క్ బ్రౌన్ పేరుకి డార్క్ బ్రౌన్, కానీ మనం లైట్గా వేస్తే చిన్న ఎల్లో షేడ్ వస్తుంది, ఎక్కువగా డార్క్గా వేస్తే కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ ట్రీ బ్రాంచెస్ కొంచెం వ్యాండికీ బ్రౌన్ తీసుకున్నాను. ట్రీ దాని మీద ఈ ట్రీ ట్రంక్ అంతా కొంచెం డార్క్ కలర్ షేడ్ వచ్చేటట్టు వేస్తున్నాను. ఎప్పుడైనా ఫస్ట్ లైట్ వేసి తర్వాత డార్క్కి వస్తూ ఉండండి. ఈ మూన్ మీద నుంచి కూడా బ్రాంచెస్ వేసేయండి. మూన్ మీద నుంచి బ్రాంచెస్ వేసేసి, ఆ బ్రాంచెస్ చక్కగా అంటే మూన్ మనకి వెనకాతలు ఉన్నట్టుగా వస్తుంది. ఇప్పుడు ఆ బ్రాంచ్లన్నీ మన ఇష్టం, ఎలాగైనా మీకు ఎలా వస్తే అలా వేసేసేయండి. చక్కగా వేసేసి దాని తర్వాత మనం ట్రీ గ్రీన్స్ వేస్తాం కదా, అందుకని ఇలా వేసిన తర్వాత ఈ ట్రీ అంతా మనం ఈ పక్కనున్న ఇంకొక ట్రీ కూడా అలాగే వేసేద్దాం. ఆ ట్రీ కూడాను చక్కగా ఈ బ్రౌన్, ఈ ట్రీ ఏం చేస్తున్నాను, ఫస్టే డార్క్ బ్రౌన్తో వేస్తున్నాను. అంటే మనకి డిఫరెన్స్ చూపించాలి. ట్రీస్ అక్కడ 3 ట్రీస్ ఉన్నాయి. ఆ 3 ట్రీస్ ఒకటి ముందు ఒకటి వెనక ఉన్నట్టుగా మనం చూపించాలి. అలా చూపించాలంటే ముందు వెనక ట్రీస్ ఉన్నట్టుగా డెప్త్లో డిఫరెన్స్ చూపించడం వల్ల మనకి ఈ ట్రీ ముందుంది, ఈ ట్రీ వెనకాతలో ఉంది అని తెలుస్తుంది. అది మీరు వేస్తూ ఉంటే మీకు, నేను వేస్తున్నది చూసి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకి ఆ హౌస్లో కూడా ఇంకొంచెం డెప్త్లు అవి ఇద్దాం. ఇలా డెప్త్లు ఇవ్వడం వల్ల మనకి బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకొని, పెద్దది ఫ్లాట్ బ్రష్ తీసుకొని దాన్ని శాప్ గ్రీన్లో డిప్ చేసి జస్ట్ డ్యాబ్ చేస్తున్నాను. చూడండి, బ్రష్ని డ్యాబ్ చేస్తున్నాను అంతే. నేనేం చేశాను, ఏమీ చేయలేదు, జస్ట్ డ్యాబ్ చేస్తున్నాను. నేను ఎలా కలర్ డ్యాబ్ చేస్తున్నానో చూడండి. బ్రష్ని హారిజాంటల్గా పట్టుకొని ఇట్లాగా డ్యాబ్ చేస్తున్నాను. డ్యాబ్ చేయడం వల్ల చూసారా ఆ ట్రీ ఎఫెక్ట్ ఎంత బాగుందో. అలాగే వేయచ్చు. కొంచెం డెప్త్ల కోసం డార్క్ వేసి, ఇప్పుడు హైలైట్ కోసం లెమన్ ఎల్లో తీసుకున్నాను. లెమన్ ఎల్లో తీసుకొని ఆ లెమన్ ఎల్లోని ఎప్పుడు కూడా ట్రీకి పైన టాప్లో మనకి లేత చిగుర్లు ఉంటాయి కదా, సో ఆ లేత ఆకులు లైట్ గ్రీన్, లైట్ లెమన్ ఎల్లో ఇలా ఉంటాయి. అలా వచ్చేటట్టుగా మనం డ్యాబ్ చేస్తే సరిపోతుంది. ఎంత ఈజీగా లేదు, ఇంత చక్కగా, ఇంత ఫాస్ట్గా, ఈజీగా మనం వేసేయచ్చు కదా. తెలుస్తోంది కదా. మరి మీరు ట్రై చేసేయండి. ట్రీస్ని ఇంత ఈజీగా వేసేయచ్చా అని మీకే అనిపిస్తుంది, అనిపించట్లే? చూడండి ఎంత చక్కగా ఉందో. మనం లీఫ్ వెయ్యక్కర్లేదు. దూరంగా ఉన్న ట్రీస్ మనకు ఎలా కనపడతాయి, అది వేస్తే సరిపోతుంది. ఎంతో చక్కగా కనపడుతుంది. కింద వైపుకి లైట్ తక్కువ ఉంటుంది కాబట్టి డార్క్ డెప్త్లు ఇవ్వాలి, లైట్ పై వైపుకి లైట్ హైలైట్స్ కింద నేనేం చేస్తున్నాను, లెమన్ ఎల్లో ఇస్తున్నాను. లెమన్ ఎల్లో ఇవ్వడం వల్ల చూసారా ఎంత బాగుందో. మరి ఎంత ఈజీగా వేసేస్తున్నామో చూసారా. ఇంత ఈజీగా మీరు ఎలా వేయచ్చో చెప్తున్నానండి. చక్కగా నేర్చేసుకోండి. ఇంకా డెప్త్ల కోసం ఇంకొంచెం డార్క్ శాప్ గ్రీన్లో ఇంకా డెప్త్ ఇవ్వండి. ఇస్తే చక్కగా భలే బాగా కనపడుతుంది.
చుక్కలుగా ఉన్నట్టుగా ఉంది కదూ. మనం ఇంకా డెప్త్ కావాలంటే కొంచెం వ్యాండికీ బ్రౌను, ఈ శాప్ గ్రీను, ఈ 2 కలర్లు మిక్స్ చేసి డ్యాప్ చేయండి. అప్పుడు ఇంకా డెప్త్ వస్తుంది మనకి ట్రీలో. మళ్ళీ చూడండి, చూసారా? ఇప్పుడు ఇంకొక ట్రీ ఉంది కదా, చిన్న ట్రీ, అక్కడ వైట్ వేసి నేను పింక్ క్రిమ్జన్లో డ్యాప్ చేస్తున్నాను. క్రిమ్జన్లో డిప్ చేసి డ్యాప్ చేయండి. అంటే ఫ్లవర్స్ ఉన్నట్టు, ఫ్లవరింగ్ ఒక ట్రీకి చక్కగా ఫ్లవర్స్ ఉన్నట్టుంది. పక్కనున్న ట్రీస్ గ్రీన్ ఉన్నట్టు, చిన్న ఎల్లో ఆకర్ కూడా చేస్తే ఎంత బాగుంది చూసారా? ఇప్పుడు ఈ చిన్న ట్రీకి బ్రాంచెస్, ఆ ట్రీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం డీటెయిలింగ్ ఇద్దాం. ఆ ట్రీ ట్రంక్, చూసారా? ట్రీ మీకు ఈ పొడుగు ట్రీలకి ఈ ట్రీకి డిఫరెన్స్ చూపించాలి. ప్రతిదీ మనం ఈచ్ ఫిగర్ని కూడా డిఫరెన్స్ చూపిస్తూ ఉండాలి. వెనక ట్రీకి నేను డెప్త్ ఇచ్చాను, ఫ్రంట్ ట్రీకి ఏం చేశాను, చిన్న వైట్తో మళ్ళీ హైలైట్స్ ఇస్తున్నాను. అలా చేయడం వల్ల ముందొక ట్రీ ఉంది, వెనక ఒక ట్రీ ఉంది అని తెలుస్తుంది. ఆ ట్రీ ముందుకి, ఈ ట్రీ వెనక్కి, అలాగా డిఫరెన్స్ ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటే బాగుంటుంది. శాప్ గ్రీన్తో ఆ ట్రీస్ మధ్యలో గ్రాస్, గ్రీనరీ, మనం చిన్న చిన్న చెట్లు, పొదలు ఉన్నట్లుగా దూరం నుంచి చూస్తే మనకి గ్రీనరీ కనపడుతుంది. ఆ గ్రీన్ అంతా కూడా చక్కగా కొంచెం వైట్ వాటర్లో ఈ శాప్ గ్రీన్ డిప్ చేసి, తర్వాత వాటర్ ఉన్నట్టుగా, ఇంటి ముందు కొంచెం వాటరు, ఆ వాటర్లో ఇల్లు షేడ్ ఉన్నట్టు, ఆ కలర్స్ చిన్నగా అట్లా వేస్తే భలే ఉంటుంది తెలుసా? చూడండి, మీకే ఆ సీనరీ అంతా కూడా ఎంత బాగా కనపడుతుందో. చిన్నగా మనం డెప్త్లు ఇద్దాం. ఆ ట్రీస్ దగ్గర కూడా మళ్ళీ వ్యాండికీ బ్రౌన్తో ఇలా బ్రష్ని నేను ఎలా మూవ్ చేస్తున్నానో చూసి అలా మూవ్ చేస్తే మనకి ఆ హౌసెస్ ఈ డెప్త్ ఇవ్వడం వల్ల ఇక్కడ డార్క్ అంటే పొదలు లేకపోతే ఏదైనా ఉన్నట్టుగా అట్లా మనకు కనపడుతుంది. మనకి డిస్టెన్స్ వెళ్ళాలి అంటే దూరంగా లెమన్ ఎల్లో ప్లస్ వైట్ కలిపి ఆ ఇళ్ళ వెనకాతలు ఇంకేదో ఉంది అన్న ఫీల్ రావడం కోసం నేను ఎలా షేడింగ్ ఇస్తున్నానో చూడండి. అలా ఇస్తే అసలు బ్యూటిఫుల్ సీనరీ తయారైపోతుంది తెలుసా? ఇలాగా మనం మిక్స్ చేసుకుంటూ వాటర్లో బ్రష్ డిప్ చేసి ఆ వెట్ బ్రష్తో మనం చక్కగా కిందని షేడింగ్స్ ఇస్తే అంతా కూడా భలే బాగా కనపడుతుంది తెలుసా? నాకైతే ఇలా చెయ్యడం అంటే ఎంత ఇష్టమో, సీనరీ చాలా ఇష్టం అండి. మరి మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నచ్చితే మాత్రం వెంటనే ఒక లైక్ చేసి షేర్ చేసేస్తారా? మీరు కూడా ట్రై చేస్తారా? మీరు ట్రై చేస్తే నాకు వెంటనే కామెంట్లో పెట్టండి. ఏం తెలియకపోయినా కూడా మెసేజ్ చేయండి, ఎలా చెయ్యాలో నేను చెప్తాను. అసలు మీరు చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతుందండి ఎంత బ్యూటిఫుల్ సీనరీ. మీరు ఇలా గోడ మీద పెట్టుకోవచ్చు, టాప్స్ మీద వెయ్యొచ్చు, షర్ట్స్ మీద వెయ్యొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. ఓకేనా? కొత్తగా చూసేవాళ్ళు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు నేను పెట్టే అన్ని వీడియోసు వెంటనే వచ్చేస్తాయి మీరు బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే. ఓకే, Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.